హాయ్ ఫ్రెండ్స్, మీరైతే బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మేము పాడేరు వెళ్ళబోతున్నాం, మా సొంత ఊరు. ఎందుకంటే మిరియాలు చింతపండు ఏరడానికి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేమందరం బయలుదేరిపోయాం. మా అన్నయ్య అయితే రావట్లేదు, మా డాడీ, మా అమ్మ, నేనే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరుతున్నాము. చూడండి, డోర్ వేసేయండి. ఇప్పుడైతే మేము తాళం వేసుకొని వెళ్ళిపోతున్నాము. రండి ఫ్రెండ్స్, చూపిస్తాను ఏ ఊరికి. మేము బట్టలు ఆల్రెడీ సర్దేసుకున్నాము, అన్నీ పట్టుకెళ్ళిపోతున్నాం. ఇంకా ఆటో కూడా ఇవ్వండి. మా ఆటో ఇప్పుడు ఆటో తీస్తాడు, డాడీ తీస్తాడు. ఇవ్వండి, ఇవే సామాన్లు పట్టుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఫ్లాంక్ మా మరదలు కానీ కొన్నాను ఫ్రెండ్స్. తను రేపటి నుంచి 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకని కొన్నాను, పట్టుకెళ్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవే పట్టుకెళ్తున్నాం. ఇంకా ఆటో తీస్తే మా డాడీ, మా మమ్మీ, నేను బయలుదేరుతాం. ఇంకా అయితే ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరిపోయాం. అమ్మ అయితే ఆటోకి ఎదురు వస్తుంది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఓకే పద. ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంటల మామిడిలో ఉన్నాం. చూడండి, వంటల మామిడి. ఈరోజు అయితే ఇక్కడ సంత అవుతుంది. మూసేస్తున్నారు, రోజు అయిపోయింది సంత ఈరోజు. హాయ్ చెప్పేస్తున్నారు కారు వాళ్ళు. కారు వాళ్ళు. ఫ్రెండ్స్ వీళ్ళైతే చూడండి, పండగ కోసం చందా అయితే అడుగుతారు. ఈ ఊరు వచ్చేసి 12 మైళ్ళ ఊరు. చూడండి, చూడండి ఆ కిందనైతే ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ అయితే టమాటాలు కొనడానికి దిగింది. ఎన్ని కేజీలు ఉంటాయి? 6 కేజీలు అలా తగ్గించాయి. ఓ 10 రూపాయలు తగ్గించండి ఫ్రెండ్స్. అదంతా 6 కేజీలు 50 రూపాయలకి అయితే ఇస్తారు మనకైతే. కొండ ఇక్కడైతే చింతపండ్లు కూడా అమ్ముతున్నారు, పసుపులు, సారదుంపలు.
చూడండి చీపుర్లు కూడా అమ్మేస్తున్నాం. చీపురు ఎలాగండి? 50 రూపాయలు. చీపురు తీసుకున్నాం మనం చిన్నగా ఉండే ఫ్రెండ్స్ 12 మైలు ఊరు దాటాక కొంచెం దూరంలో మాకైతే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. చూడండి ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి అని ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇది వాటర్ వస్తుంది చల్లగా. చూడండి ఫ్రెండ్స్ పొలాలు అయితే చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఏ గుడికి వచ్చామో ముందుగా గెస్ట్ చేసి చెప్పండి కామెంట్స్లో. ఇప్పుడైతే మేము మొదకొండమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా రష్గా ఉన్నారు జనాలు. మొదకొండమ్మ తల్లి గుడికి అయితే మేము మీరు వచ్చాము. చాలా జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము గుడికి వెళ్ళకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము తెల్లవారు వచ్చే ముందు నీసు తినేసాము. అందుకని ఈరోజు సండే కదా అని. చూసారు కదా ఫ్రెండ్స్ మొదకొండమ్మ గుడి. ఇదే ఫ్రెండ్స్ మొదకొండమ్మ గుడి. ఇదే ఫ్రెండ్స్ మొదకొండమ్మ గుడి. మేము చాలా నమ్ముతాం ఈ గుడిని అయితే ఎక్కువగా. ఎప్పుడు వచ్చినా ఈ గుడినే మొక్కుతాం మేము ఎక్కువగా అయితే. మీరు ఏ దేవుడిని ఎక్కువగా మొక్కుతారో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ గుడి మీకు ఎలా నచ్చినట్టయితే అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ దేవుడిని అయితే ఎక్కువగా నమ్ముతారో ఆ దేవుడిని కామెంట్ చేయండి, సరే. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే కాఫీ తోటలు, మిరియాల తోటలు. మా పాడేరులో అయితే ఎక్కువగా ఇవే పండిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పాడేరు వచ్చాం. చూడండి పాడేరు.
ఇదే బస్ స్టాప్ అనమాట, కాంప్లెక్స్, పాడేరు కాంప్లెక్స్. ఇదంతా ఆటో స్టాండింగ్ అనమాట ఇక్కడ నుంచి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే పాడేరు కాంప్లెక్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చేసాం. మా అమ్మ వాళ్ళ ఊరు అగోండి. మా ఆటో నుంచి అయితే మా అత్త మా మాయలు పాడేరులో కనిపిస్తే అక్కడ నుంచి తీసుకొస్తాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను రండి. ఇదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడే కొత్తగా ఇల్లు కడుగుతున్నారు అన్నమాట. ఇది అదిగో అక్కడ ఉంటున్నారు మా అమ్మ వాళ్ళు. ఇదిగోండి మాట వస్తుంది ఇక్కడ ఆపుతారు. మా చిట్టుబాబు చూడండి ఫ్రెండ్స్. చిటే చూడండి చూడండి ఎలాగవుతుంది చూడండి మా చిట్టుబాబు. చిటే ఏ చిటే ఆగా 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 ఆగు ఆగు ఆగు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం. ఇప్పుడైతే కూర్చున్నాము ఇల్లంతా శుభ్రం చేసుకొని కనసేపు. ఇంకా మా అమ్మ అయితే ఇంకా తుడుస్తుంది బయట అయితే. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే చాలా కష్టపడుతుంది, తుడుస్తుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.